వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ జగన్ను మళ్లీ గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నర్సరావుపేటలోని పలు ఏరియాలలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడడానికి కారణం చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు వల్లనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడం ఆపేశారని, ఒక్కరోజు వాలంటీర్ వెళ్లి పెన్షన్ ఇస్తే ఏమి ప్రభావితం చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మరలా వైసీపీ ప్రభుత్వం విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేదవాళ్ళు సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కృతజ్ఞతా భావంతో వాళ్ళందరూ మళ్ళీ గెలిపించుకోవాలనే ఒక లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అలానే ముఖ్యంగా పెన్షన్దారులు, నేను చాలామందిని కలిశాను దారిలో, వాళ్ళందరూ కూడా ఈరోజు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంది సార్, మాకు ఎందుకు ఈ నరకయాతన, ఎవరు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు మా దిష్టి తగలాలి, మా యొక్క శాపాలు తగలాలని చెప్పి ఈరోజు పెద్దవాళ్ళు కూడా, ముసలివాళ్ళు కూడా ఈరోజు తిట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పెన్షన్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేంత సుఖవంతమైన కార్యక్రమం మరొకటి లేదు. 1వ తారీఖు రానే ఉదయం 6 గంటలకల్లా పెన్షన్ ఇస్తుంటే ఇవాళ దాదాపు 4వ తారీఖు అయినా సరే బ్యాంకుల్లో అకౌంట్లో పడ్డాయో లేదో తెలియదు. ఒకరి అకౌంట్లో పడేది ఇంకొక అకౌంట్లో పడ్డాయి. ఆ బ్యాంకులకు వెళితే గంటల సేపు నిలబడాలి. ఈ ఎండలు ఎలా ఉన్నాయో తీస్తే 47 డిగ్రీలు టెంపరేచరు. ముసలివాళ్ళు ఈ రాష్ట్రంలో 7 చనిపోవడం జరిగింది. ఈ హత్యలకి కారణం చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసిన హత్యలు. For more videos like this, subscribe Big TV channel.